తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుంచి నోటీస్ రావడం అనేది పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారమని, ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురువారెడ్డి మాట్లాడారు. ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసమే నూతన కమిటీని నియమించడం జరిగిందని, తామిప్పుడు పార్టీకి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో పాల్గొనలేదన్నారు. బీజేపీ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న నిబద్ధత కలిగిన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు పనితీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు. తన తీరు మార్చుకోవాలని సూచించారు. పార్టీ పదవిని అడ్డుపెట్టుకుని వసూళ్లకు పాల్పడడం సరైన పద్ధతి కాదని, ఇకనైనా అటువంటి కార్యక్రమాలను స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి పార్టీని కాపాడాలని, బలోపేతం చేసేందుకు కృషి చేయాలని హితవు పలికారు. గజ్వేల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎంతో బలంగా ఉందని, రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు రాములు, కార్యవర్గ సభ్యులు పవన్ కుమార్, అనంత్ సాయి పాల్గొన్నారు. దానికి సంఘ్ పరివార్ ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది, థాట్ ప్రాసెస్ మంచిగా ఉంటుంది, పార్టీ సిస్టమ్ను అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పి ఒక ఉద్దేశంతో మనమంతా ఒక పరివారము, వివిధ క్షేత్రాలు, సంఘ్ పరివారు, భారతీయ జనతా పార్టీ, ఏబీవీపీ, రకరకాల ఆర్గనైజేషన్స్, ఆర్ఎస్ఎస్ కావచ్చు, మనము విహెచ్పి కావచ్చు, ఎన్నో రకాల ఆర్గనైజేషన్ ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి బీజేపీలో చేరుతారు. దేశానికి సేవ చేయాలనుకుంటారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్న సమయంలో ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఇవాళ చాలామంది యూత్ బీజేపీలో చేరిండ్రు. వేరే పార్టీలలో ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిండ్రు. పార్టీ బలోపేతమైంది, దేశమంతా బలోపేతమైంది, రాష్ట్రమంతా బలోపేతమైంది. ఈ జిల్లాలో కూడా బ్రహ్మాండంగా బలోపేతమైంది కాబట్టి ఎంపీ గెలిచినాం. ఇక్కడ ప్రతి కార్యకర్త కాంట్రిబ్యూషన్ ఉన్నది, కార్యకర్తలకు ప్రాధాన్యత ఉన్నది కాబట్టి అట్లా జరిగింది. మనం ఎంపీ గెలవగలిగినాం, అన్ని వేల ఓట్లు వచ్చినాయి, అన్ని వేల సభ్యత్వాలు జరిగినాయి. పార్టీ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అంతర్గతంగా జరుగుతున్న వివరాలు ఇవాళ మాట్లాడాల్సి వచ్చింది. పార్టీ లైన్లో పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికే మాట్లాడుతున్నాం, పార్టీ అనుమతితో మాట్లాడుతున్నాం. అవును, కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ, ఈ గజ్వేల్ నియోజకవర్గానికి సపరేట్ కమిటీ ఇవ్వండి, మేము పార్టీ బలోపేతానికి పనిచేస్తామని పార్టీకి ఉత్తరం రాసినాము, పేర్లు సబ్మిట్ చేసినాము, పరిశీలించండి అని అడిగినాము. పార్టీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది క్రమశిక్షణ రాహిత్యము అని పార్టీ భావిస్తే పార్టీ మాతో మాట్లాడుతుంది. ఎవరికి వ్యతిరేకంగా ఎవరైతే మమ్మల్ని నారాజ్ చేసారో, మా కార్యకర్తలకు అన్యాయం చేసారో వాళ్ళు మాట్లాడే హక్కు లేదు. పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఇంటర్నల్గా, అంతర్గతంగా పార్టీ ఒక ఉత్తరం రాసింది. మాకు ఒక ఫిర్యాదు వచ్చింది, మీరు ఇట్లా కాన్స్టిట్యూన్సీ లెవెల్ కమిటీ చేసిరట, అది మన సిస్టంలో లేదు కదా, మీరు అట్లా వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, మాకు వివరణ ఇవ్వండి, వివరణ ఇవ్వకపోతే చర్య తీసుకుంటాం అని పార్టీ ఉత్తరం రాసింది. దానికి ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుంది, ఆ సంఘానికి ఒక కన్వీనర్ ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఆ ఉత్తరం పంపించి ఇంటర్నల్ వ్యవహారం ఇంటర్నల్గా తెలుసుకోవాలి, మీరు దీనికి మంచిగా రిటర్న్గా మీ సమాధానం రాసి పంపించండి, మీరు టైం తీసుకోండి, పర్వాలేదు, మీకు 1 వీక్ టైం ఉంది, మీరు 2-3 రోజులు 4 రోజులు టైం తీసుకొని పంపించండి అని చెప్పింది. అంతర్గతంగా జరిగిన సమాచారం కమ్యూనికేషన్ను బయట పెట్టడము డిఫమేషన్ అవుతుంది, క్రిమినల్ చర్య అవుతుంది. పార్టీ సిస్టమ్ తెలియకుండా వ్యక్తులు కొందరు, ఆ జిల్లా అధ్యక్షుడు ప్రకటన ఇస్తాడు, పర్పోర్టెడ్ అంటే డిస్ప్యూటెడ్ జిల్లా అధ్యక్షుడు, ఆయన పూర్తి స్థాయి జిల్లా అధ్యక్షుడు కాదు. ఆ జిల్లా అధ్యక్షత పదవిని డిస్ప్యూట్లో ఉన్నది కాబట్టి, కార్యకర్తలు వ్యతిరేకించారు కాబట్టి 1.5 సంవత్సరం పాటు ఆగింది. అది 15 నెలల పాటు ఆగింది. పార్టీ కమిటీ వేసుకోమని చెప్పినప్పుడు పార్టీకి చెప్పిన పేర్లు కాకుండా కొన్ని పేర్లు మార్చి పార్టీలో వచ్చిన నిరసన వచ్చింది. కూర్చో. పార్టీ పంపించిన ఉత్తరంలో అర్థమైంది, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకుంటే బాగుంటుంది, ఇంగ్లీష్ రాకపోతే తెలిసిన వివరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వచ్చినాయి ఉత్తరాలు, దాని అర్థం తెలుసుకోవాలి, లేకుంటే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళతోని వివరణ తీసుకోవాలి. ఉత్తరం వచ్చింది, ఏమొచ్చింది, ఏమని రాసిరో అది అంతర్గతంగా ఉన్నది, సోషల్ మీడియాలో ప్రచారం జరగద్దు అనే ఉత్తరంలో ఉంటుంది. ఆ ఉత్తరాన్ని వక్రీకరించి క్రమశిక్షణ చర్య తీసుకుంటున్నాము. నువ్వేమని భయ్, జిల్లా అధ్యక్షునికి రాష్ట్ర స్థాయి నాయకుల మీద క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం ఉండదు. రాష్ట్ర స్థాయిలో కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ఉత్తరం రాసింది. అంతర్గతంగా దానికి ఉత్తరానికి మేము సమాధానం ఇవ్వాలని మాట్లాడుకున్నాం, పార్టీకి చెప్పినాం సమాధానం ఇస్తామని చెప్పి. గత 15 నెలలుగా ఇవాళ ఈ కమిటీ ఎందుకు వేయాల్సి వచ్చింది అనేది చెప్పినాం. గత 15 నెలలుగా ఎన్నో రకాల కార్యక్రమాల్లో తప్పులు జరిగినాయి. ఇక్కడ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు జరిగినాయి, మేము ప్రూఫ్ చూపిస్తా. ఇదే జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో